నా పేరు మోసెస్ క్రిస్టఫర్. నేను ఈ సెంటనరీ బాప్టిస్ట్ చర్చ్కి జాయింట్ సెక్రటరీగా ఉంటున్నాను. మరి ఈ రోజున క్రైస్తవ లోకమంతా కూడా మంచి శుక్రవారము లేక శుభ శుక్రవారము అనే ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా జరుపుకొనిచున్నది. ఈ సందర్భం ఏంటంటే 2000 సంవత్సరాల క్రితము యేసు క్రీస్తు ప్రభువు క్రైస్తవుల విశ్వాసం ప్రకారం దేవాది దేవుడు నరావతారి అయి ఈ లోకంలోనికి వచ్చి ఆయన 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు పరిచర్య చేసిన తర్వాత ఆయన మరి తన చివరి దశలో ఆయన ఈ లోక కళ్యాణార్థమై అసలు దేవాది దేవుడు ఎందుకు రావాల్సి వచ్చినది అనేటువంటి విషయాన్ని మరి తనకున్నటువంటి శిష్యులందరితో కూడా అక్కడ చేరినటువంటి జన సమూహం అంతటితో కూడా ఆయన తెలియజేసిన తర్వాత ఆయన తనంతట తానుగా స్వచ్ఛందంగా ఈ శిలువ మరణమును ఆయన స్వీకరించి, మరి ఎందుకనంటే రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ లేదు గనుక పవిత్రుడైనటువంటి ఆ దేవాది దేవుని యొక్క రక్తమే మానవాళి పాపాలను తీసివేయగలదు గనుక అందుకొరకు ఆయన బలియాగము కావడానికి ఆయన వచ్చినటువంటి ఉద్దేశ్యము నెరవేర్చినటువంటి ఆ సందర్భమే శుభ శుక్రవారం. దానినే ఎందుకనంటే అది మానవ కళ్యాణార్థమై చేయబడిన కార్యము కనుక దానిని శుభము అని మనము తెలియజేస్తూ ఉంటాము. అది ఒక మనిషి మరణమే కావచ్చు, కానీ ఆ మరణము ద్వారా లోకమంతటికి మానవాళంతటికి కూడా నిత్య జీవము కలిగినది కనుకనే అది ఒక శుభ పరిమాణం. కనుక ఇది శుభ శుక్రవారముగా ఆనాటి నుండి ఈనాటి వరకు క్రైస్తవ లోకమంతా కూడా దీన్ని ప్రత్యేకంగా జరిగించుకుంటూ ఆయా సంఘాలలో ఈ రీతిగా ఆరాధనలు జరిగించుకుంటూ ఉంటారు. అదే శుభ శుక్రవారం యొక్క అసలైన ఉద్దేశము, దాని యొక్క నిజమైనటువంటి అర్థం.